స్పిరిట్ నుంచి ఒక బ్యాంగర్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అదే వివేక్ ఓబెరాయ్ గారి పోస్టర్. ఈ సినిమాలో యాంటాగనిస్ట్. పోస్టర్ అయితే బాగుంది ఫ్రెండ్స్. గుడ్ అంతే. ఓ సూపర్ ఎక్సలెంట్ మార్వెలస్ అని చెప్పలేను కానీ బాగుంది. ఈ పోస్టర్ కంటే జాన్ 1కి రిలీజ్ చేశారు ప్రభాస్ అన్న పోస్టర్. ఆ పోస్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎందుకంటే మొత్తం ప్రభాస్ అన్న కాలిన శరీరం అక్కడక్కడ బ్యాండేజ్. సో ఆ పోస్టర్ చూస్తుంటే ప్రభాస్ అన్న దీనికి ముందు ఏదో విధ్వంసం సృష్టించాడు రా నాయన అని ఫీల్ వస్తుంది. బట్ ఈ పోస్టర్లో అంత ఫీల్ రావట్లేదు. ఏదో డ్రగ్ డీల్ చేస్తున్నారు. ముందర ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి తృప్తి దిమర్ అనుకుంటున్నారు. కాదు, ఆమె ఒక బాలీవుడ్ అట్రాస్. ఆమె పేరు వచ్చేసి ఐశ్వర్య దేశాయ్. అందరూ తృప్తి దిమిర్ అనుకున్నారు. కాదు, ఈ సినిమాలో సెకండ్ ఫీమేల్ లీడ్ అనమాట. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్ట్ చేసినంత అనిపించలేదు. బట్ లుక్ మాత్రం సాలిడ్ ఉంది. ఆ పోస్టర్ చూడంగానే ఇది వివేక్ ఓబెరాయ్ గారా అని ఫీల్ వచ్చింది. ఆ హెయిర్ స్టైల్, ఆ సిగార్, ఆ కటన కత్తి పట్టుకొని చూసి. సో పోస్టర్ ఇస్ గుడ్. బట్ ఈ పోస్టర్ రిలీజ్ చేయడం వల్ల ఒక డిసప్పాయింట్ థింగ్ అనేది రేజ్ అయింది నా మైండ్లో. ఏంటంటే డాన్ లీ ఉన్నాడా లేడా ఫస్ట్ ఈ సినిమాలో. నాకు అది కావాలి ఫస్ట్ నాకు. ఎందుకంటే దాదాపు ఒక 2 years 1.5 years నుంచి డాన్ లీ ఉన్నాడు అని ఫ్యాన్స్, ఆడియన్స్ హైప్ ఎక్కించుకున్నారు ఈ సినిమా మీద. తీరా వచ్చేసి డాన్ లీ లేడని తెలిస్తే ఆశల మీద నీళ్ళు చల్లినట్టే అవుతుంది. బట్ ఆయన సినిమాకి హైప్ ఉంది. వివేక్ ఓబెరాయ్ గారు ఫెంటాస్టిక్ యాక్టర్. యాక్టింగ్లో చింపి పడేస్తాడు. ఆయన సినిమాలు చూసుకోండి, రక్ష చరిత్ర కానీ, క్రిస్ 3 కానీ, అండ్ రీసెంట్ రిలీజ్ అయిన వినయ్ విజయరామ ఫిల్మ్ కానీ, పర్ఫార్మెన్స్ వైజ్ పీక్ యాక్టర్ అయినా వివేక్ ఓబెరాయ్ గారు. బట్ డాన్ లీ ఉంటే ఇంక ఎక్స్పెక్టేషన్స్ మోర్. మరి మార్చ్ 1కి తెలియజేస్తారేమో డైరెక్టర్ గారు. ఆ రోజు ఏమైనా పోస్టర్ రిలీజ్ చేస్తే డాన్ లీ ఉన్నట్టు, లేకపోతే లేనట్టే.